ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి నెల 2,300 కోట్ల రూపాయలు పింఛను కోసం ఖర్చు చేస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి సర్కార్ చేస్తున్న సంక్షేమం గతంలో ఎవరూ చేయలేదని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది బురద జల్లుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహారంలో సీఎం చంద్రబాబు స్పందించారని చెప్పారు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టారని, ఘటనపై విచారణ జరుగుతుందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను సంక్షేమాన్ని ఆపకుండా ప్రతి నెల కూడా 2,300 కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు 6,000కి అర్హత ఉంటే 6,000కి, 6,000 వాళ్ళు 15,000 అర్హత 15,000కి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది. కొంతమంది సీనియర్ సిటిజన్గా పెన్షన్ తీసుకునే పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునఃసమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు. ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా అంటే 1, 2 అలాంటివి తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరూ కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వాల. ప్రతి దానిలో బురద జల్లుతున్నారు. నేను కూడా ఏమంటే దివ్యాంగ సోదరులందరూ కూడా ఒకటే చెప్తున్నాను, మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ ఎంపీల దేవో ద్వారా అప్పీల్ చేసుకోండి. మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీలైనంత వరకు కూడా అనర్హులను తేలిన వాళ్ళకే నోటీస్ ఇవ్వడం జరిగింది.